మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ పెట్టున్నాం ఈ రోజు మనం లైవ్ కి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా అందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారా అనేసి సో ఇది చాలా సీరియస్ గా ఈ రోజు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాం సో కేవలం ఏపీ రాజకీయాలకే దీన్ని పరిమితం చేయలేం ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటే అది నిజంగా వార్తాంశమే ఇంకోవైపు చూసినట్లయితే పార్టీ శ్రేణులు కూడా టెన్షన్ పడుతున్న పరిస్థితి ఈ ఫ్రస్ట్రేషన్లోనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాటకు ముందు నేను టీడీపీ శ్రేణులకో టీడీపీకో సినిమా చూపిస్తానంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు ఏ ఒక్కరిని వదిలిపెట్టినట్టు కూడా మాట్లాడుతున్నారు గతంలో మనం చూస్తే కూడా ఆయన వైఎస్ఆర్సీపీని ఎస్టాబ్లిష్ చేసిన క్రమంలో ఆయన అరెస్ట్ అయ్యారు సిబిఐ అండ్ ఈడీ కేసులో ఆ రోజు అవినీతి కేసులో ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంతే అగ్రెసివ్గా మాట్లాడేవాళ్ళు సో ఎప్పుడైతే లిక్కర్ మాఫియా వ్యవహారం లిక్కర్ సిండికేట్ వ్యవహారం తెర మీదకి వచ్చిందో సో ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగా ఆయన అన్నాయులందరూ కూడా వరుసపెట్టి ఈరోజు అరెస్ట్ అయి ఉన్నారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా తప్పదనే ప్రచారం జరుగుతోంది దాన్ని ఎండార్స్ చేసే విధంగా అనేక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి గత కొన్ని రోజులుగా గత ఆల్మోస్ట్ ఒక 1 వీక్గా అనేక కీలక పరిణామాలు మద్యం సిండికేట్ వ్యవహారంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి పూర్తి స్థాయి ఆధారాలు కూడా ఈ రోజున సిఐడి సంపాదించింది ఇంకోవైపు ఇక్కడ ఇంకా ఇంటెన్స్ ఉన్న అంశం ఏంటంటే ఇప్పటికే ఈ విషయంలో ఈడీ కూడా ఎంటర్ అయింది విజయవాడ సిపితో పాటు సిఐడి అధికారులు కూడా ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటిదాకా వాళ్ళు చేసిన విచారణ అండ్ దెన్ వాటి ప్రొసీడింగ్స్కి సంబంధించి ఇప్పటికే సమాచారం కూడా అడిగిన పరిస్థితి అయితే ఉంది సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అనేది ఆల్మోస్ట్ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అయితే ఇక్కడే టీడీపీ శ్రేణుల నుంచి వస్తున్న ఒక సోషల్ మీడియా నుంచి వస్తున్న ఒక సెటైరిక్గా వినిపిస్తున్న మాటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు అసలు కేసీఎల్ నుంచి చోట కేసును క్రియేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ పేరుతోని ఆ రోజు నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడిని ఏదైతే క్యారవాన్ డోర్లు పగలగొట్టి మరీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు నేరుగా కర్నూలు నుంచి ఆయన్ను రాజమండ్రి తీసుకొచ్చే రోడ్డు మార్గంలో రాజమండ్రికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అదే తరహాలో ఈరోజు మద్యం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు యలహంకలో ఉన్నారు ఆయన అక్కడి నుంచి కూడా ఆయన అదేలాగా తీసుకుని వెళ్ళాలి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అనే విమర్శలు కూడా వస్తున్నాయి ఇది మరి ఎక్స్టెంపో అనుకోవాలి సో ఈ విషయాన్ని మనం పక్కన పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిపోతా ఉన్నారు 23వ తేదీన ఆయన అటు మోడీ అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనే ఆయన భేటీ కాబోతున్నారు ఒక 2 రోజుల ముందే లోకేష్ కూడా మోడీని కలవడం జరిగింది తన ఫ్యామిలీతో పాటు మొన్న అమరావతి పునర్నిర్మాణ సభలో ఆ రోజున లోకేష్ని తనని కలవమని మోడీ కోరడం కానీ ఆ వెంటనే లోకేష్ తన పర్యటన ఖరారు చేసుకోవడం కానీ ఆయన కలిసి రావడం కానీ మనం చూసాం ఇది కేవలం ఫ్యామిలీ పర్యటనగానే చూసుకోవచ్చు పెద్ద పొలిటికల్ అంశాలకు అక్కడ తావిచ్చారని కూడా మనం అనుకోం కానీ ఆ వెంటనే పెద్ద గ్యాప్ ఇవ్వకుండానే వితిన్ 1 వీక్ లోపే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళడం ఈ క్రమంలోనే చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమన్న ప్రచారం కూడా జరుగుతోంది దాన్ని ఎండార్స్ చేసే విధంగా అనేక పరిణామాలు కూడా తెర మీదకి వస్తున్నాయి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం మనం చూసినట్లయితే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి జమానాలో 2019 నుంచి 2024 వరకు కూడా ఎన్నో అరాచకాలు ఎన్నో మనం ఊహించని సంఘటనలు సో ప్రతిపక్షము అనేది లేకుండా చేసే ప్రయత్నం జరిగింది ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసం చాలా దూరం పవర్ పర్చేజెస్ అగ్రిమెంట్లు రద్దు చేయడం మొదలుకొని పోలవరం రివర్స్ టెండరింగ్ దాకా అనేక అంశాల దాకా వెళ్ళింది ఇక ఒక వెండెట్టా పాలిటిక్స్ అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటుంది వెండెట్టా అనేది అటు ప్రతిపక్షానికి చూపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు అనే పేరు వినిపించడానికే జనం కూడా భయపడేలాగా చేశారు అమరావతిని మొత్తం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు 3 రాజధానుల పేరుతో ఇక ఇంకోవైపు చూసినట్లయితే అసలు టీడీపీ నేతలు అందరిలో ఆల్మోస్ట్ ఒక చిన్న చోటామోటా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మొదలుకొని సోషల్ మీడియా ప్రతినిధుల మీద కేసులు పెడతాం మొదలుకొని ఆల్మోస్ట్ ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి టచ్ చేసే ప్రయత్నం చేశారు ఒక దేవినేని ఉమా ఒక దూలిపాల నరేంద్ర ఒక కొల్లు రవీంద్ర ఒక అనిత ఒక అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసే ప్రయత్నం జరిగింది ఆఖరికి తన సొంత పార్టీ ఎంపీ అయిన రఘురామ దానికి వ్యతిరేకమైనందుకు ఆయన హెరాస్ చేసిన పరిస్థితి కస్టడీలోకి తీసుకొని అలా అసలు ఎలా ఉంటుంది ఒక వెండెట్టా అనేది తాను ఫోకస్ పెడితే తాను ప్రతీకారం చూపిస్తే ఎలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు టీడీపీ శ్రేణులకు టేస్ట్ చేసే ప్రయత్నం చేశారు ఇవన్నీ ఒక ఎత్తు ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాటజీ టీడీపీలో ఒక సీనియర్ నేతలను వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెడతానో లేకపోతే వాళ్ళని ఏదో ఒక కేసులు బనాయించి వాళ్ళని లోపలేస్తేనో వాళ్ళ తర్వాత ఉండే ద్వితీయ శ్రేణి క్యాడర్ రోడ్డు మీదకి రావాలంటే భయపడుతుంది వాళ్ళని చూసి సామాన్య ప్రజలు కూడా భయపడే అవకాశం ఉంటుంది అలా ఒక భయంకరమైన వాతావరణాన్ని ఆ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారు 2 ఏళ్ళు కరోనా పేరుతో అలా వేస్ట్ చేస్తూ వచ్చినా ఆ తర్వాత మాత్రం ఇది ఒక అరాచకానికి కేటర్ ఆఫ్ అడ్రస్గా తన పాలన మార్చారు అది ఎవ్వరూ కాదనలేని వాస్తవం ఇంక్లూడింగ్ ఆ పార్టీలో ఇప్పటికీ ఉన్న వైసీపీ నేతలు కూడా ఈ విషయాన్ని కొన్ని విషయాలను అంగీకరిస్తూ వస్తారు అయితే వీటన్నిటికీ ఒక పీక్ స్టేజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు టచ్ చేసే ప్రయత్నం చేయడం ఆ రోజు లోకేష్ పాదయాత్రలో ఉన్నారు పాదయాత్ర ఆల్మోస్ట్ ఆయన
కుప్పంలో ప్రారంభించిన పాదయాత్ర రాయలసీమ జిల్లాలన్నింటిలో సక్సెస్ అందుకుని అటు నెల్లూరు ప్రకాశంలో పూర్తి స్థాయిలో జనమే ఆ పాదయాత్రను తామే నడిపించుకున్న పరిస్థితి లోకేష్ని. ఆ స్థాయిలో యోగంలో సక్సెస్ అయింది. ఒక కాన్ఫిడెంట్ క్రియేట్ చేయడంలో, కాన్ఫిడెంట్ బిల్డప్ చేయడంలో లోకేష్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. అసలు లోకేష్ పాదయాత్ర చేయగలరా, ఆయన జగన్ పాదయాత్ర చేయనిస్తారా సజావుగా అన్న మాట నుంచి లోకేషే పాదయాత్ర చేయగలరు అనే దాకా తెచ్చుకున్నారు ఆయన ప్రకాశం జిల్లాలోకి ఎంటర్ అయ్యేటప్పటికి. సో అక్కడి నుంచి మనం చూస్తే గుంటూరు, కృష్ణా జిల్లా భారీ స్థాయిలో సక్సెస్ అయిన పరిస్థితి ఉంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి ఆయన సక్సెస్ చేస్తూ వచ్చారు దాన్ని. అక్కడి నుంచి ఆయన ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతూ ఉన్నారో పూర్తి స్థాయిలో గోదావరి జిల్లాలో పాదయాత్ర సక్సెస్ అవుతుందనే అంచనాల క్రమంలో చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో టచ్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. తన 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. ఈవెన్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పులు చేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడమే. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే లోకేష్ పాదయాత్ర ఆగిపోయింది. ఆల్మోస్ట్ పార్టీ డిఫెన్స్లో పడింది. ఇక ఎన్నికలు కూడా దగ్గర పడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు బయటికి రాకుంటే మన పరిస్థితి ఏంటి అని కూడా క్యాడర్ ఒక 2 రోజుల పాటు ఆందోళనలో ఉంది. కేవలం అది 2 రోజులు మాత్రమే. 2 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో క్యాడర్ తిరగబడే ప్రయత్నం చేసింది. గ్రామాలు మొదలుకొని దేశాలు దాటి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా చంద్రబాబు నాయుడు కోసం, ఆయన జైలు నుంచి బయటికి తేవడం కోసం నిరసన ర్యాలీలు చేశారు. సో ఇది ఎంత దూరం వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి బయటకు వచ్చిన నేతలు కూడా జనంతో కలిసి రోడ్డు ఎక్కిన పరిస్థితి అయితే ఉంది ఆ రోజున. అప్పటిదాకా చంద్రబాబు నాయుడు ఎక్కడ మీడియా ముందు మాట్లాడినా హైటెక్ సిటీ గురించో, సైబరాబాద్ నిర్మాణం గురించో, ఇన్ఫోసిస్ దగ్గర నుంచి అనేక ఇష్యూస్ మీద ఆయన మాట్లాడుతూ వచ్చాడు. తాను ఎలా డెవలప్ చేశాను హైదరాబాద్ని అనే అంశాన్ని. అయితే ఆయన ఎప్పుడైతే జైల్లోకి వెళ్లారో ఆయన తరపున ప్రజలే మాట్లాడుకున్నారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చి మద్దతు ఇచ్చారు. దాని తర్వాత బీజేపీ వచ్చి కలిసింది, కూటమి ఏర్పడింది, ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తాను ఊహించే చేశారా, ఇంటెలిజెన్స్ చెప్తున్నా వినకుండా చేశారా, పార్టీ నేతలు బాలినేని లాంటి వాళ్ళు వారిస్తున్నా వినకుండా చేశారో కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అతి పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏదంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడమే. అంటే అది జరిగిపోయింది. అది జరిగిపోయిన తర్వాత మనం చూసినట్లయితే 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినా, ఆయన బయట ఉన్నా, లోకేష్ పాదయాత్ర అయినా, టీడీపీ మాత్రం ఎక్కడ మ్యాక్సిమం ఒంగోలు వేదికగా మహానాడు జరిగిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ మళ్ళీ క్యాడర్ తిరిగి కోపపోతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను అనేక సార్లు వాళ్ళు టార్గెట్ చేసి వచ్చారు, ఇంక్లూడింగ్ జనసేన అండ్ టీడీపీ. మనం చూసినట్లయితే వీటన్నిటిలో పవన్ కళ్యాణ్ కానీ, అటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు లోకేష్ కానీ, ఇక మిగతా పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ, లెఫ్ట్ పార్టీస్ కానీ జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా అనేక అంశాల్లో టార్గెట్ చేశారు. ఆయన బటన్ నొక్కడం దగ్గర నుంచి అనేక అంశాలు. కానీ వీటన్నిటికన్నా ఎక్కువగా టార్గెట్ అయిన అంశం ఏది అంటే లిక్కర్ వ్యవహారం. ఈవెన్ మనం చూస్తే మన రోడ్ మీద వెళ్తుంటే చిన్న కొబ్బరి బొండ తాగితేనే, మన కొబ్బరి నీళ్ళు తాగితేనే దాన్ని గూగుల్ పే చేస్తున్నాం ఈరోజు. అలాంటిది ఏపీలో మద్యం షాపులను యథేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి కొత్త బ్రాండ్స్తో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయడం, ఊహించిన బ్రాండ్స్ పేరుతోని అతిగా మద్యాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ జనం మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం. ఈ ఒక దశలో చూస్తే టీచర్లను అక్కడ కాపలాగా పెట్టే పరిస్థితి ఉంది. తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు ఆ ఇష్యూని. ఇక ఆ తర్వాత మనం చూస్తే ఎక్కడికక్కడ కార్డ్ బేస్ కాకుండా, యూపీఐ పేమెంట్స్ కాకుండా కేవలం క్యాష్తో మాత్రమే ఆ పేమెంట్స్ చేసే విధంగా పూర్తి స్థాయిలో ఒక జీవో ఇవ్వడం. ఇవన్నీ కూడా వీటి ఎప్పటికప్పుడు టీడీపీ ఎక్కడికక్కడ క్రాస్ చెక్ చేస్తూనే ఉంది, దీన్ని బయటపెడతానే ఉంది. అయితే ఇది మొత్తం ఒక మాఫియా లాగా తయారైందనే అంశాన్ని కూడా చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. అయితే వీటన్నిటిని ఎండార్స్ చేసే విధంగా పురంధేశ్వర్ ఎప్పుడైతే బీజేపీ బాధ్యతలు స్వీకరించారో, అధ్యక్షురాలు బాధ్యతలు, ఆవిడ వెళ్ళి అమిత్ షా కంప్లైంట్ చేయడం జరిగింది ఆధారాలతో. చాలామంది మర్చిపోయి ఉండొచ్చు, ఎన్నికలకు ముందే ఆవిడ కంప్లైంట్ చేస్తున్నారు. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే దాని మీద కూడా బీజేపీ సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే మద్యం మాఫియా వ్యవహారంలోనే, మద్యం సిండికేట్ వ్యవహారంలో ఢిల్లీలో తీగలాగితే ఏపీలోని, తెలంగాణలోని డొంకలు బయటపడ్డాయి. సో ఆ స్థాయిలో కవిత అరెస్ట్ జరిగింది, విజయసాయిరెడ్డి అల్లుడైన శరత్చంద్రారెడ్డి అరెస్ట్ జరిగింది, వైఎస్ఆర్సీపీ ఎంపీ కొడుకైన రాఘవరెడ్డి అరెస్ట్ జరిగింది, మనీష్ సిసోడియా మొదలుకొని కేజ్రీవాల్ దాకా అరెస్ట్ జరిగింది. ఈరోజు కేజ్రీవాల్ 3 సార్లు సీఎం అయిన ఢిల్లీకి ఆ స్థాయిలో అంత డౌన్ఫాల్ అయి పడిపోయారంటే మద్యం కుంభకోణం కూడా ఒక కీలక అంశమే, అది అందరికీ తెలుసు. ఈరోజు కవిత దెబ్బకు బీఆర్ఎస్ ఇప్పటికీ తలెత్తుకోలేకపోతోంది. అలా మనం చూసినట్లయితే అంత మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన అంశం అది. అయితే అంతకు 10 జరిగింది మద్యం మాఫియా వ్యవహారం ఇక్కడ ఏపీలో అనేది ఎప్పటి నుంచో టీడీపీ చెప్తున్నమాట. ఇక మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే అంశాన్ని చాలా సీరియస్గా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జనమంతా కూడా ఏ వంశీ అరెస్టో, ఏ కొడాల నాని మీద కేసులు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. కానీ అండర్ కరెంట్గా మద్యం మాఫియా, మద్యం సిండికేట్ వ్యవహారం మీద ప్రభుత్వం నిజంగానే ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే మనం చూస్తే ఒక దశలో శ్రీకృష్ణదేవరాయలు ఈ మొత్తం డాక్యుమెంట్స్ సహా విత్ ప్రూఫ్స్ ఆయన అమిత్ షాని కలవడం జరిగింది. దీనిలో ఈడీ ఇన్వాల్వ్ కావాల్సింది అంటూ కూడా ఆయన అమిత్ షాని కోరడం జరిగింది. అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది, గ్యారెంటీగా కేంద్రం కూడా ఈ ఇష్యూలో ఎంటర్ అవుతుంది అనేది. సో అది ఈరోజు నిజమైంది. ఎప్పుడైతే సిఐడి ఏదైతే ఏపీకి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ ఇష్యూ మీద, ఈ స్కామ్ మీద ఫోకస్ పెట్టిందో, లిక్కర్ స్కామ్ మీద, ఇక్కడ ఈ ఇష్యూలో మొత్తం ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ ఉన్నారు. ముందుగా విజయసాయిరెడ్డిని టచ్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన అప్రూవర్గా మారి మొత్తం అందరి పేర్లు కూడా బయటపెట్టారు. ఈ క్రమంలోనే రాజకేశి రెడ్డి అరెస్ట్ అయ్యారు.
దెన్ ఆయన తర్వాత చూసినట్లయితే వరుసపెట్టి ఈరోజు ధనుంజయ్, సీఎంఓలో కీలకంగా ఉన్న ధనుంజయ్, అండ్ దాని జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి మొదలుకొని సజ్జల శ్రీధర్ రెడ్డి దాకా వరుసపెట్టి ఈ రోజున అందరూ కూడా అరెస్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ కీలకమైన వ్యక్తులందరినీ కూడా ఈ రోజున ప్రభుత్వం సిఐడి అధికారులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకోవైపు దీనిలో ఈడీ కూడా ఎంటర్ అయ్యి దీని ఆధారాలతో సహా మొత్తం ఇప్పటిదాకా జరిపిన ఎంక్వైరీ విశేషాలను, వివరాలను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. సిపి దగ్గర నుంచి అండ్ దెన్ సిఐడి అధికారుల దగ్గర నుంచి మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్లో మనం చూసినట్టయితే ఇప్పటికీ అందరూ కూడా ఆల్మోస్ట్ విధిలేని పరిస్థితుల్లో అప్రూవల్గా మారిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే సిఐడి అధికారులు అరెస్ట్ చేయొచ్చు. ఈ ఆధారాలను చూపించి అప్రూవల్గా మారిన వాళ్ళందరినీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు కాబట్టి. కానీ ఇలాంటి సమయంలో ఒక ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు తన ప్రభుత్వం టచ్ చేయకుండానే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో హడావుడి చేస్తున్నారు. ఆయన లోకేష్ ఇంతవరకు రెడ్ బుక్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేయలేదని చెప్తున్నా జగన్ హడావుడి చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న తన ప్రతినిధులతోని, తన పార్టీ ప్రతినిధులతో మాట్లాడుతూ త్వరలోనే సినిమా చూపించబోతున్నాను టీడీపీకి అంటూ కూడా మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న పోలీసులు బట్టలపై తీసి బజార్లో నుంచో పెడతానంటూ కూడా మాట్లాడారు. ఒక చిన్న ఇష్యూ తన క్యాడర్తో పోలీసులకు డిస్ప్యూట్ వస్తే ఆ పోలీసుతో నీ కాళ్ళు మొక్కిస్తా అంటూ కూడా మాట్లాడారు కడపలో. ఇలా జగన్మోహన్ రెడ్డి విపరీతంగా మాట్లాడుతున్నారు ఇటీవల కాలంలో. ఇదంతా చూసిన వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అని మాత్రమే చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన యాటిట్యూడ్ అలాగే కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గతంలో తను అరెస్ట్ చేస్తారనుకున్నప్పుడు కూడా ఈడీ, సిబిఐ అరెస్ట్ అనుకున్నప్పుడు కూడా ఇలాగే బిహేవ్ చేశారు ఆయన. సో అందుకని ఈరోజు ఎక్కడైనా సరే ఒక ప్రతిపక్ష నేత హోదా జనం ఇవ్వకపోయినా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మనం అనుకోవాలి. ఈరోజు 11 సీట్లు వచ్చినాయి. అండ్ దెన్ కూటమి ప్రభుత్వం కలిసే ఉంది కాబట్టి బీజేపీ అండ్ దెన్ జనసేన, టీడీపీ. ఈరోజు తర్వాత ప్రతిపక్షంలో ఉంది జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి, వైసీపీ అని అనుకోవాలి. సో ఆ యాంగిల్లో చూసినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ముందే ఆవేశపూరితమైన ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆయన అరెస్ట్ అంటూ జరిగినట్లయితే ఈరోజు నిజంగానే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ ఇన్ఫర్మేషన్ని అటు అమిత్ షా దగ్గర కూడా పెట్టేందుకు కూడా ఆయన అమిత్ షాని, మోడీని కూడా కలవబోతున్నారు అనేది అయితే మనకున్న సమాచారం. మొత్తం మీద అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా చేయరా అనే అంశం ఇంకా సస్పెన్స్లో ఉన్నప్పటికీ బట్ గత కొన్ని రోజులుగా జరుగుతున్న అనేక కీలక పరిణామాలు కానీ, అటు ప్రభుత్వం పెద్దలు వేస్తున్న అడుగులు కానీ, తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి ఆయన దగ్గర చేతులు మారిన డబ్బు గురించి బయటకు వస్తున్న సమాచారం మనం చూస్తే ఆయన పూర్తి ఆధారాలతో ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసేందుకైతే సిద్ధంగా ఉందని చెప్తున్నారు. అయితే ఒకవేళ అరెస్ట్ అయినా తమ సింపతి గెయిన్ చేయొచ్చు అని కూడా వైసీపీ ఆలోచన చేస్తుంది. కానీ జగన్ పార్టీ పెట్టి వాళ్ళ నాన్న చనిపోయిన కొత్తలో పార్టీని బట్టి ఆ రోజు కాంగ్రెస్ని ఎదిరించి బయటకు వచ్చి ఆయన పేరుతో పార్టీ పెట్టి అప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన సందర్భం వేరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద సింపతి ఉంది, కాంగ్రెస్ని ఎదిరించాడు కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యారనే విజయం లాంటి వాళ్ళు ప్రచారం చేశారు, కేసులు పెట్టారని. కానీ ఈరోజు ఆ సిచ్యువేషన్ అయితే లేదు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకాలను చూసిన వాళ్ళకు, మద్యం ఎపిసోడ్లో ఆయన ఇన్వాల్వ్ అయిన స్కామ్లో ఇన్వాల్వ్ అయిన విధానాన్ని చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఏంటనేది. సో ఓవరాల్గా ఈ ఇష్యూ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా పూర్తిగా అరెస్ట్ చేస్తే అది వైఎస్ఆర్సీపీకి సెంటిమెంట్గా మారుతుందా? నిజంగా టీడీపీ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని కూటమి సర్కార్ ఫిక్స్ చేయగలదా? చంద్రబాబు నాయుడు మరి ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్రంలో ఏ కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.